వారు ఆందోళన వ్యక్తం చేస్తూ వీరికి సజెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇండియా వైఖరి కూడా చాలా ఇంపార్టెంట్గా మారింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ వచ్చి ఇండియాతో మాట్లాడడం పట్ల ఇరు దేశాల విదేశాంగ శాఖ ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకోవడం పట్ల మన జయశంకర్తో కూడా భేటీ అవ్వడం మనం చూసాం. మాట్లాడుకోవడం, కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య కుదిరినటువంటి ఒప్పందాల్లో కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి మనం ఒకసారి చూస్తే ఆఫ్ఘాన్ని ఒక ప్రభుత్వంగా ఒక దేశంగా గుర్తించాలి, ఆఫ్ఘాన్కి ఒక గుర్తింపు ఉండాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇండియా దగ్గర నుంచి. అలాంటి ఒక గుర్తింపు కనిపిస్తోంది. గతంలోనే రష్యా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ను గుర్తించింది. అలాగే విదేశాంగ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి కూడా ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్ విషయంలో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి, కంటిన్యూగా మ్యాచెస్ జరగాలి. దాని ద్వారా మరింత పెద్ద ఎత్తున ఇరు దేశాల మధ్యలో ట్రాన్సాక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బంధం మరింత బలపడే అవకాశం ఉంటుందని అభిప్రాయంకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు వ్యాపార సంబంధాలను పెంచుకోవాలి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ను త్రవ్వి తీసుకోవడానికి భారతదేశానికి అవకాశం కల్పిస్తోంది ఆఫ్ఘనిస్తాన్. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగానే మనం చూడాలి. ఇన్ని రోజుల పాటు కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ కోసం మనం చైనా మీద ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్లో బయటపడ్డటువంటి కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ పాకిస్తాన్లో అన్నం కంటే కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆక్యుపై చేసుకున్నటువంటి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ను అమెరికాకి ఇచ్చే ఆలోచనలో పాకిస్తాన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనకి ఆఫ్ఘనిస్తాన్ సపోర్టుగా నిలబడుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఇది నచ్చడం లేదు. భారతదేశంతో ఇలా వ్యాపార సంబంధాలు, ఇలా మంచి సంబంధాలు ఆఫ్ఘనిస్తాన్ కలిగి ఉండడం పాకిస్తాన్కి నచ్చడం లేదు. ఇటు ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య ముఖ్యంగా ఈ రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి ఏదైతే ఒప్పందం కుదిరిందో ఈ ఒప్పందం పాకిస్తాన్కి ఇష్టం లేదు. అలాగే వీసాలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి రావాలంటే ఆఫ్ఘనిస్తాన్కి వీసాలు చాలా కష్టతరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ చాలా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంకా ఇష్యూస్ సెటిల్ అవ్వలేదు, శాంతి ఇంకా అక్కడ సమకూరలేదు, కొంచెం కొన్ని రకాలైనటువంటి పరిణామాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో భారత్ చాలా కేర్ఫుల్గా ఉంటుంది. వీసాల జారీకి ఒప్పుకోవడం లేదు. కానీ ఇప్పుడు వీసాల జారీకి సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ గడ్డ మీద భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు జరగడానికి వీల్లేదు అంటూ ఇరు దేశాలు ఒక అండర్స్టాండింగ్కి వచ్చాయి. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇది పాకిస్తాన్కు అతిపెద్ద దెబ్బ. పాకిస్తాన్కు ఉన్నటువంటి అతిపెద్ద దెబ్బలు రెండు. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని భారతదేశం అక్కడ మైనింగ్ చేసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం, అది అసలు పాకిస్తాన్కి ఇష్టం లేదు. ఏదైతే పాకిస్తాన్ బిఎల్ఏ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్న మినరల్స్ని అమెరికాకి ఇవ్వడానికి ఒప్పుకుందో అలాంటి ఒక ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య కుదరడం మాత్రం పాకిస్తాన్కి ఇష్టం లేదు. మరొకటి అతి ముఖ్యమైనటువంటి అంశం, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను ఉపయోగించుకొని అక్కడి నుంచి కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలు చేయాలి, భారతదేశానికి లేదంటే తమ ఇతర శత్రు దేశాలకి నష్టం చేయాలి అనే ఆలోచనలో పాకిస్తాన్ ఉంది. అక్కడ ఈ విషయం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ చాలా క్లియర్గా చెప్పింది, ఆఫ్ఘనిస్తాన్ భూభాగం మీద పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయా అంటే అది మా ప్రభుత్వం, మా నేల, మా దేశం. పాకిస్తాన్ ఎవరు అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి, అందులోనూ భారత్కి వ్యతిరేకంగా చేసే అవకాశం అసలే లేదు, మేము ఒప్పుకోం, అది మాది, పాకిస్తాన్కి ఏ హక్కు లేదు దాని మీద అంటూ చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పాకిస్తాన్కు మింగుడు పడడం లేదు. ఓ పక్క పాకిస్తాన్లో సగం భాగం చీలిపోయి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారతదేశాన్ని అడుగుతోంది, మాకు అవకాశం ఉండి పాకిస్తాన్ సంగతి మేము తేల్చేస్తామని. మరోవైపు పాకిస్తాన్ సృష్టించినటువంటి ఒక సంస్థ, ఇప్పుడు తాలిబాన్ అనేటువంటి ఒక సంస్థ ఇప్పుడు భారతదేశానికి సానుకూలంగా మారడం, పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారడం, ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయడం పాకిస్తాన్కి మింగుడు పడడం లేదు. పాకిస్తాన్ నిద్ర పట్టడం లేదు. పాకిస్తాన్కి ఒక మాట చెప్పాలంటే ఏం చేయాలి ఇప్పుడు? అవసరమైతే మేము యుద్ధం చేయడానికి సిద్ధం అంటుంది, అమెరికాతో యుద్ధం చేయడానికే సిద్ధం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్ బేస్ని అమెరికా అడుగుతున్న నేపథ్యంలో మేము ఇవ్వమని చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ
అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అవసరమైతే యుద్ధానికి సిద్ధమని అమెరికా మీదే కాలు దూవుతోంది. మరి అమెరికా మీద యుద్ధం చేయడం ఆఫ్ఘనిస్తాన్కి కొత్త అంటే కాదు. కొన్ని దశాబ్దాల పాటు అమెరికా సైన్యం మీద యుద్ధాలు చేస్తూనే ఉన్నారు తాలిబాన్లు. చివరికి తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ను అప్పగించి అమెరికా సైన్యం వెనక్కి వెళ్ళడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి వస్తే తాలిబాన్లు భయపడతారా? ఆఫ్ఘనిస్తాన్ వెనకడుగు వేస్తుందా అంటే ఖచ్చితంగా కాదు. తమకంటూ ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా తాలిబాన్లు ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. కానీ పాకిస్తాన్ మాత్రం తమ చెప్పు చేతుల్లో ఆఫ్ఘనిస్తాన్ను పెట్టుకోవాలని చెప్పి ప్లాన్లో ఉంది. ఇది కుదరదు అని చెప్పి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. సో వాట్ యూ థింక్? మీరేమనుకుంటున్నారు? ఇప్పటికే మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ 5 పాకిస్తాన్ సోల్జర్స్ను ప్రాణాలతో పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ సోల్జర్స్ను 5 ఆఫ్ఘనిస్తాన్ ప్రాణాలతో క్యాప్చర్ చేసినట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఈ దాడుల సందర్భంగా మేవాన్ డిస్ట్రిక్ట్ కాందహార్ ప్రావిన్స్ పరిధిలో ఈ సైనికుల్ని వారు హస్తగతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది, వారు బంధించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? వాళ్ళ సైనికుల ప్రాణాలను కాపాడుకోవడానికి కూర్చొని మాట్లాడుకుంటారా, లేకపోతే మేము ఇంకా బెదిరిస్తాం, దాడులు చేస్తామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ మీద మరింత తెగబడతారా? తెగబడితే వాళ్ళ సైనికులు ప్రాణాలతో తిరిగి వస్తారా? వాళ్ళ సైనికుల ప్రాణాలకు నిజంగా పాకిస్తాన్ అంత విలువ ఇస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ పరిస్థితులు చాలా ఎస్కలేట్ అవుతున్నాయి. ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు తీవ్ర దాడులకు పాల్పడుతున్నారు. ఒకటి, తమ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేయకపోవడం పాకిస్తాన్కి నచ్చడం లేదు. రెండోది, భారతదేశానికి దగ్గరగా జరగడం నచ్చడం లేదు. తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ఆఫ్ఘనిస్తాన్ అవతరించడం పాకిస్తాన్కి నచ్చని పరిణామంగా భావిస్తున్నారు. సో మీరేమంటారు? ఇరు దేశాలు, 2 ఇస్లామిక్ దేశాల మధ్య ఇంత గొడవలు జరుగుతుంటే మరోవైపు ఖతార్ ఇన్వాల్వ్ అవుతోంది.